So good evening to everybody. So next lecture in salt hydrolysis, that is weak base strong acid combination. So in the weak base strong acid combination, what is the weak base? Weak base NH4OH తీసుకుందాం, strong acid HCl తీసుకుందాం. So weak base NH4OH, strong acid is the NH4Cl. So that will form the what? NH4Cl and H2O. So NH4Cl and H2O, which is the salt here. This is the salt. It is the salt. So now it is undergoes to the hydrolysis. So NH4Cl అమోనియం క్లోరైడ్ అనేది సో NH4 ప్లస్గా మరియు Cl మైనస్గా విడిపోతుంది. సో NH4Cl అనేది NH4 ప్లస్ గాను Cl మైనస్ గాను విడిపోతుంది. సో ఇది వీక్ పాట్ అంటారు. ఇది వీక్ పాట్ అవుతుంది, ఇది స్ట్రాంగ్ పాట్ అవుతుంది. వీక్ పాట్, స్ట్రాంగ్ పాట్. సో ఇది వీక్ పాట్ అని ఎందుకు అంటారంటే NH4OH వీక్ బేస్ నుంచి వచ్చినటువంటి పాట్ కాబట్టి వీక్ పాట్ అంటాం. ఇది స్ట్రాంగ్ పాట్ అని ఎందుకు అంటున్నామంటే బికాజ్ HCl నుంచి వచ్చినటువంటి పాట్ కాబట్టి దాన్ని స్ట్రాంగ్ పాట్ అని చెప్తున్నాం. సో ఇట్ ఈస్ ద వీక్ పాట్, ఇట్ ఈస్ ద స్ట్రాంగ్ పాట్. సో ఏదైతే వీక్ పాట్ ఉందో విచ్ ఈస్ ద వీక్ పాట్ ఇయర్, ద వీక్ పాట్. సో వీక్ పాట్ ఈస్ ద క్యాటయాన్. సో దిస్ ఈజ్ కాల్డ్ క్యాటయానిక్ hydrolysis. Cationic hydrolysis. It's called cationic hydrolysis. So NH4 plus. So here NH4 plus in excess amount of the water. ఎక్కువ వాటర్తో కలిసి excess amount water that will give the what? NH4OH. NH4OH ఇస్తుంది మరియు H ప్లస్ను ఇస్తుంది. సో NH4 ప్లస్ NH4OHను H ప్లస్ను ఇస్తుంది కాబట్టి సో ఇది NH4 ప్లస్ H ప్లస్ను ఇస్తుంది కాబట్టి H ప్లస్ని ఇస్తుంది కాబట్టి దీన్ని సో ఆఫ్టర్ ద హైడ్రాలసిస్ ఇట్ రిలీజెస్ ది H ప్లస్. సో H ప్లస్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమనొచ్చు? ఎసిడిక్ నేచర్ అనొచ్చు. ఇట్ హ్యాస్ ద ఎసిడిక్ నేచర్. సో ఎసిడిక్ నేచర్. సో ఎసిడిక్ నేచర్ సో అంటే pH విలువ ఏమవుతుంది? pH విలువ లెస్ దెన్ 7 అనేది ఉంటుంది. సో ఇక్కడే చెప్పేయచ్చు ఈ క్యాటయానిక్ హైడ్రాలసిస్లో సో H ప్లస్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి దీనికి pH వాల్యూ ఎట్లా ఉంటుంది అంటే లెస్ దెన్ 7 ఉంటుందని చెప్పవచ్చు. ఓకే. సో దెన్ ఇందులో ఇది హైడ్రాలసిస్ ఈక్వేషన్ కాబట్టి దీని యొక్క కాన్స్టెంట్ని మనం ఏమంటాం? KH అంటాం. దెన్ నెక్స్ట్ NH4OH ఏదైతే ఫామ్ అయిందో ద NH4OH ఈజ్ సెల్ఫ్లీ dissociated that will form the NH4 plus and OH minus ion, that will form NH4 plus OH minus ion. It is base. ఇదేమంటాం? బేస్ అంటాం. ఎందుకంటే వీక్ బేస్ డిసోసియేట్ అయింది కాబట్టి దాని కాన్స్టెంట్ని కేబీగా తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇందులో ఏదైతే వాటర్ ఇన్వాల్వ్ అయిందో వాటర్ కూడా సెల్ఫ్లీ అయానైజ్ అయ్యి H ప్లస్ అయాన్ దట్ విల్ ఫామ్ OH మైనస్ అయాన్ కూడా ఇస్తుంది. దీన్ని ఏమంటాము? KWతో సూచిస్తుంది. సో ఇట్ ఈస్ ద రిప్రజెంట్ విత్ 1, ఇట్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 2, ఇట్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 3. సో 3 ఈక్వేషన్స్ తీసుకుంటున్నాం. ఇలా 1, 2, 3 ఈక్వేషన్స్ అనేవి మనకు 3 ఈక్వేషన్స్ అనేవి వచ్చాయి. సో మనకి కావాల్సినటువంటి వాల్యూ ఏంటి? హైడ్రాలసిస్ కాన్స్టెంట్ అనేది కావాలి. ఇక్కడ KH వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో KH వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ కాంబినేషన్ చేస్తే KH వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాము అనేది మనము చూసుకుందాం. సో ఏ కాంబినేషన్లో మనకు వస్తుంది? సో ఏ కాంబినేషన్ చేస్తే మనకు వస్తుంది? సో ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ సెకండ్ 1 ఈక్వేషన్ ఏదైతే ఉందో సెకండ్ ఈక్వేషన్ని రివర్స్ చేస్తున్నాను. సెకండ్ ఈక్వేషన్ ఏంటండి? ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ సెకండ్ ఈక్వేషన్ రివర్స్ చేస్తే ఏమొస్తుందండి? NH4 ప్లస్ OH మైనస్
దట్ విల్ గివ్ NH4OH వస్తుంది. సో ఆల్రెడీ ఫండమెంటల్ మీకు రూల్ తెలిసి ఉంది. సో ఈక్విలిబ్రియం ఈక్వేషన్ని రివర్స్ చేస్తే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనేది ఏమవుతుంది అంటే ఇన్వర్స్ అవుతుంది. సో కాబట్టి 1/kb అని రాస్తున్నాం. దాని వాల్యూ ఏమవుతుందండి 1/kb అవుతుంది. దెన్ ఈ ఈక్వేషన్ ఏదైతే థర్డ్ ఈక్వేషన్ ఉందో డైరెక్ట్గా రాస్తున్నాను. సో డైరెక్ట్గా H2O ఇస్ ఈక్విలిబ్రియం విత్ H ప్లస్ అండ్ OH మైనస్ డైరెక్ట్గా రాస్తున్నాను కాబట్టి దాన్ని KW అని రాస్తున్నాను. సో ఇందులో నుంచి చూడండి మనకి ఏమొస్తుంది. సో OH మైనస్కి OH మైనస్ వెళ్ళిపోతే NH4 ప్లస్ నౌ H2O. సో ఈక్విలిబ్రియం విత్ NH4OH and H plus. So it is the KH equation. ఫస్ట్ ఈక్వేషన్ అనేది వచ్చింది కదండి, సిమిలర్ టు ద ఫస్ట్ ఈక్వేషన్. ఇది సిమిలర్ టు ద ఫస్ట్ ఈక్వేషన్ ఉంది. సో సిమిలర్ టు ద ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కాబట్టి నేను KH అంటున్నాను. సో ఈ రెండు ఏం చేశాను, ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది థర్డ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ రివర్స్ చేసి థర్డ్ ఈక్వేషన్ ఎడిషన్ చేశాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో మనకి రివర్స్ చేస్తే ఇన్వర్స్ అవుతుంది. రెండు ఈక్వేషన్లు యాడ్ చేస్తే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ అనేవి మల్టిప్లై చేయబడతాయి. సో మల్టిప్లై చేయబడతాయి కాబట్టి మనం మల్టిప్లై చేయబడుతున్నాయి కాబట్టి KH ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, KH ఈక్వల్ 1/kb ఇంటూ KW అని రాస్తున్నాం. దెన్ KH ఈజ్ ఈక్వల్ టు KW/kb అవుతుంది. సో హైడ్రాలసిస్ కాన్స్టెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సింపుల్గా హైడ్రాలసిస్ కాన్స్టెంట్ అనేది వచ్చిందండి, సింపుల్. సో ఇక్కడ వీక్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్ కాంబినేషన్ రెండవ కాంబినేషన్. మనం ఫస్ట్ క్లాస్లో చూసినటువంటి కాంబినేషన్ ఏంటంటే వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కాంబినేషన్ చూసాం. ఇప్పుడు రెండవ కాంబినేషన్లో వీక్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్ కాంబినేషన్ చూస్తున్నాం. సో ఇందులో సాల్ట్ అనేది ఫామ్ అయింది. ఆ సాల్ట్ అనేది డిసోసియేట్ అయితే NH4 ప్లస్ Cl మైనస్ వస్తుంది. ఇది వీక్ పార్ట్, ఇది స్ట్రాంగ్ పార్ట్. వీక్ పార్ట్ అనేది హైడ్రాలసిస్లో మనకి NH4OH H ప్లస్ ఇచ్చింది. సో డైరెక్ట్గా ఇక్కడ చెప్పొచ్చు అండి, ఇది ఎసిడిక్ నేచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే pH వాల్యూ <7 వస్తుందని అర్థమైపోతుంది ఇక్కడనే. సో pH వాల్యూ <7 అంటే ఎసిడిక్ నేచర్ ఉంటుందని చెప్పేయచ్చు. సో ఇందులో ఫామ్ అయినటువంటి NH4OH అనేది సెల్ఫ్లో డిసోసియేట్ అయ్యి NH4 ప్లస్ని OH మైనస్ని ఫామ్ చేస్తుంది. అదేవిధంగా H2O కూడా సెల్ఫ్లీ డిసోసియేట్ అయ్యి H ప్లస్ OH మైనస్ ఇస్తుంది. సో ఇక్కడ మనం సెకండ్ ఈక్వేషన్ మనం KHని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సెకండ్ ఈక్వేషన్ రివర్స్ చేసి థర్డ్ ఈక్వేషన్ని యాజ్ ఇట్ ఈజ్గా యాడ్ చేసాం. సో అది KH అనే ఈక్వేషన్ ఇచ్చింది. సో సిమిలర్ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్కి సిమిలర్ ఈక్వేషన్ వచ్చింది. ఇదేంటిది ఫస్ట్ ఈక్వేషన్. సో దీని కాన్స్టెంట్ KH. అప్పుడు ఈ కాన్స్టెంట్స్ ఏం చేయబడతాయి, ఇవి యాడ్ చేసాం కాబట్టి అది మల్టిప్లై చేయబడతాయి. సో KH ఈక్వల్ 1/kb ఇంటూ KW. దెన్ KH ఈక్వల్ ఏం రాస్తున్నాం, KW/kb రాస్తున్నాం. సో దిస్ ఈజ్ ద find out of value of the hydrolysis constant of what, that is the weak base strong acid. So Rasa, note it down. సో మనం నెక్స్ట్ ఎక్కడికి పోతామండి, డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ ఫైండ్ అవుట్ చేద్దాం. దీనికి KH వాల్యూ వచ్చింది, డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ ఎలా వస్తుందో చూద్దాం. ఏమంటున్నాము, డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్. సో డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ని మనం ఆల్ఫా అయినా తీసుకోవచ్చు, లేదంటే H అయినా తీసుకోవచ్చు. డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ ఆల్ఫా అయినా అనొచ్చు, లేదంటే H అయినా అనొచ్చు. ఓకేనా. సో డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ ఈజ్ ఆల్ఫా అండ్ H అయినా అనొచ్చు. సో ఇక్కడ చూడండి, ఏ ఈక్వేషను మనం డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ ఏ ఈక్వేషను, ఇది డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ NH4 ప్లస్ హైడ్రాలసిస్ ఈక్వేషన్ NH4 ప్లస్ అండ్ రియాక్ట్ విత్ H2O ఈక్విలిబ్రియం విత్ NH4OH
ప్లస్ హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే ఇది సి కాన్సన్ట్రేషన్ అనుకుంటున్నాను. ఇనిషియల్లీ సి కాన్సన్ట్రేషన్ అనుకుంటున్నాను. ఇది ఎక్సెస్ అమౌంట్ ఇది కాబట్టి రియాక్షన్ నాట్ డిపెండ్ ఆన్ దిస్. సో ఇనిషియల్లీ ఇట్ ఈస్ నాట్ ఫార్మ్. సో సి మైనస్ సి ఆల్ఫా కాన్సన్ట్రేషన్ ఎట్ ఈక్విలిబ్రియం. ఇదేమో ఇనిషియల్, ఇది ఎట్ ఈక్విలిబ్రియం పాయింట్. సి మైనస్ సి ఆల్ఫా కాన్సన్ట్రేషన్ కన్జ్యూమ్ అయింది. అప్పుడు ఇది ఏం ఫామ్ అవుతుందండి? సి ఆల్ఫా ఫామ్ అవుతుంది. ఇది కూడా ఏం ఫామ్ అవుతుందండి? సి ఆల్ఫా ఫామ్ అవుతుంది. NH4OH అనేది సి ఆల్ఫా అవుతుంది, H ప్లస్ అనేది సి ఆల్ఫా అవుతుంది. ఇది ఏంటి? KH. సో KH ఈక్వల్ ఏం రాస్తాం మరి ఇప్పుడు? KH ఈక్వల్ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్స్. సో NH4OH and H plus concentration is divided by NH4 plus concentration. So then KH is equal to, what is the NH4OH concentration? C alpha. C alpha and H plus concentration kuda C alpha divided by, so దీని కాన్సన్ట్రేషన్ ఎంత? C minus C alpha. సో ఇక్కడ చూడండి C స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్, ఇక్కడ C కామన్ తీస్తున్నాను, C 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్కి సికి క్యాన్సల్ అవుతుంది ఒక సికి. సో సి ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా, బట్ 1 మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ద 1 బికాజ్ ఒకటితో కంపేర్ చేస్తే ఆల్ఫా అనేది చాలా లీస్ట్ వాల్యూ కాబట్టి 1 అవుతుంది. మొత్తం 1 మైనస్ ఆల్ఫా ఈక్వల్ 1 అయిపోతుంది. దెన్ నౌ ద KH ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి? KH ఈజ్ ఈక్వల్ టు సి ఆల్ఫా స్క్వేర్ ఓన్లీ రిమైన్. సి ఆల్ఫా స్క్వేర్ ఓన్లీ రిమైన్. So then C alpha square only remain, and what is the alpha or H value? So alpha and H value ఏమవుతుంది? సో ఆల్ఫా C alpha square equal to KH. So then alpha square equal to KH by C. Then alpha equal to under root of KH by C. సో దీన్నే హెచ్ అని కూడా రాయొచ్చు. సో అండర్ రూట్ ఆఫ్ KH by C. సో ఇది ఏమవుతుందండి? డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ అవుతుంది. సో వెరీ సింపుల్, డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ అనేది ఫైండ్ అవుట్ చేసాము. సో హెచ్ అనేది డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ అవుతుంది. హెచ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ KH by C అవుతుంది. సో అక్కడ కూడా మీకు ఫస్ట్ కేసులో కూడా వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్లో కూడా మనకి ఏమొస్తుందండి? KH by Cని అండర్ రూట్ ఆఫ్ KH by Cనే వస్తుంది. కాకపోతే అక్కడ KH వాల్యూ KW by KA వస్తుంది, ఇక్కడ KH వాల్యూ KW by KB వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే అకార్డింగ్ టు ద కాన్సెప్ట్ వీఆర్ ఎలా వస్తుంది అనేటటువంటి KH ఈక్వల్ KW by KB దేనికి వస్తుంది? వీక్ బేస్ తీసుకున్నప్పుడు, కాంబినేషన్ వీక్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్ కాంబినేషన్ తీసుకున్నప్పుడు వస్తుంది. అదే KH ఈక్వల్ KW by KA వస్తుంది? వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తీసుకున్నప్పుడు వస్తుంది. సో అది నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? KH వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. కేస్ 2 సందర్భంలో, ఈ సందర్భంలో మనకి KH వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అదేవిధంగా H వాల్యూ కూడా డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే pH వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో pH వాల్యూ ఇక్కడ చూడండి, ఈక్వేషన్లో H ప్లస్ వచ్చింది డైరెక్ట్గా, H ప్లస్ కాన్సన్ట్రేషనే ఉంది. అంటే ఈ H ప్లస్ కాన్సన్ట్రేషన్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా మనకి ఏమొస్తుందండి? pH కాన్సన్ట్రేషనే వచ్చేస్తుంది. pH వాల్యూనే వచ్చేస్తుంది. అందులో ఫస్ట్ కేసులో OH మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ POH వాల్యూ వచ్చింది. ఇక్కడ H ప్లస్ వచ్చింది కాబట్టి డైరెక్ట్ ఇది ఏమి ఇస్తుందండి? pH వాల్యూనే ఇస్తుంది. సో లెట్ వి ఫైండ్ అవుట్ ది pH వాల్యూ. ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. సో H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటున్నాం? H ప్లస్ కాన్సన్ట్రేషన్ అనేది ఏమొచ్చింది? ఇందులో C ఆల్ఫా అనేటటువంటిది వచ్చింది. C ఆల్ఫా కాన్సన్ట్రేషన్ ఈజ్ ద C ఆల్ఫా. దెన్ C ఆల్ఫా, C ఈక్వల్ టు ఆల్ఫా అంటే ఏంటి? ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం, దట్ ఈజ్ KH by C.
సో దెన్ దట్ ఈక్వల్ టు ఏమవుతుందండి అండర్ రూట్ ఆఫ్ సి లోపలికి వెళ్తే సి స్క్వేర్ అవుతుంది ఇంటూ కేహెచ్ డివైడ్ బై సి, సికి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది. దెన్ దట్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ కేహెచ్ ఇంటూ సి, కేహెచ్ ఇంటూ సి అవుతుంది. సో ఏం మిగిలిందండి కేహెచ్ ఇంటూ సి మిగిలింది. సో దెన్ ఇక్కడ కేహెచ్ ఈక్వల్ టు ఏమవుతుంది కేహెచ్ ఈక్వల్ టు అండ్ రూట్ ఆఫ్ కేహెచ్ ఈక్వల్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసి పెట్టుకున్నాం. కేహెచ్ అనేటటువంటిది ఏంటండి కేడబ్ల్యూ బై కేబీ అవుతుంది. కేహెచ్ ఈక్వల్ టు కేడబ్ల్యూ బై కేబీ. సో దెన్ కేడబ్ల్యూ బై కేబీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, కేడబ్ల్యూ బై కేబీ ఇంటూ సి. సో దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అండి కేడబ్ల్యూ బై కేబీ ఇంటూ సి టు ది పవర్ ఆఫ్ హాఫ్ అని రాసుకోవచ్చు. ఇది దేనిది కాన్సన్ట్రేషన్ అంటే హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్. మనకి హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ వచ్చింది, ఇంత హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్. మరి పీహెచ్ ఎలా రాస్తాం, పీహెచ్ ఈక్వల్ మైనస్ లాగ్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్, నెగిటివ్ లాగారిథమిక్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్. సో దెన్ హెచ్ ప్లస్ అయాన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, మనకు pH వాల్యూ వచ్చేస్తుంది, క్యాల్కులేట్ చేయొచ్చు. దెన్ pH ఈజ్ ఈక్వల్ మైనస్ లాగ్ ఆఫ్ ఇక్కడ ఏముందండి కేడబ్ల్యూ బై కేబీ ఇంటూ సి టు ది పవర్ ఆఫ్ హాఫ్. సో pH ఈక్వల్ మైనస్ లాగ్ కేడబ్ల్యూ బై కేబీ ఇంటూ సి టు ది పవర్ ఆఫ్ హాఫ్ రాసేసాం. సో నెక్స్ట్ సో ఏ టు ది పవర్ ఆఫ్ బి ఫార్ములా. దెన్ pH ఈక్వల్ ఏమవుతుంది మైనస్ హాఫ్ ముందరికి వచ్చేస్తుంది, హాఫ్ లాగ్ కేడబ్ల్యూ బై కేబీ ఇంటూ సి. సో ఇక్కడ మళ్ళీ ఏమి యూజ్ చేయాలి లాగ్ ఏ ఇంటూ బి ఫార్మ్ యూజ్ చేయండి. సో pH ఈజ్ ఈక్వల్ మైనస్ హాఫ్. సో ఇది లాగ్ ఏ ఇంటూ బి, లాగ్ ఏ ప్లస్ బి అవుతుంది, లాగ్ కేడబ్ల్యూ బై కేబీ ప్లస్ లాగ్ సి అవుతుంది. సో దెన్ నెక్స్ట్ pH ఈజ్ ఈక్వల్ మళ్ళీ ఏం చేయండి ఇక్కడ మళ్ళీ కూడా లాగ్ ఏ బై బి ఉంది, లాగ్ ఏ బై బి అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి. సో కాబట్టి లాగ్ కేడబ్ల్యూ మైనస్ లాగ్ కేబీ ప్లస్ లాగ్ సి. సో నెక్స్ట్ ఇందులోకి మైనస్ని మల్టిప్లై చేద్దాం. దెన్ pH ఈక్వల్ ఏమవుతుంది మైనస్ హాఫ్ మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ లాగ్ కేడబ్ల్యూ ప్లస్ లాగ్ కేబీ అండ్ ఇదేమవుతుంది మైనస్ లాగ్ సి, ఇది వచ్చేస్తుంది. సో పీకేడబ్ల్యూ ఈక్వల్ ఏం రాయొచ్చండి, పీకేడబ్ల్యూ ఈక్వల్ మైనస్ లాగ్ కేడబ్ల్యూ రాస్తాం, పీకేడబ్ల్యూ ఈక్వల్ మైనస్ లాగ్ కేడబ్ల్యూ అండ్ దట్ వాల్యూ ఏం రాస్తాం 14 రాస్తాం, ద వాల్యూ కూడా ఏం రాస్తాం 14 రాస్తాం. సో మరి దీని వాల్యూ 14 రాస్తున్నాం కదా. సో కాబట్టి pH ఈక్వల్ హాఫ్ ఇంటూ 14 ప్లస్ లాగ్ కేబీ మైనస్ లాగ్ సి. ఓకే, సో హాఫ్ని మల్టిప్లై చేద్దాం 14కి. దెన్ pH ఈక్వల్ ఏమవుతుంది 7, ఇది 14/2 అంటే 7 ప్లస్ నేనేం రాస్తానంటే హాఫ్ లాగ్ కేబీ మైనస్ లాగ్ సి అని రాస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నానంటే ఇక్కడ మైనస్ పెట్టేసి మైనస్ని లోపలికి మైనస్ చేస్తున్నాం, మైనస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కామన్ తీయండి, లేకపోతే pH ఈక్వల్ టు 7 మైనస్ హాఫ్ ఇంటూ ఇదేమవుతుందంటే అప్పుడు మైనస్ లాగ్ కేబీ, ఇదేమవుతుంది ప్లస్ లాగ్ సి అవుతుంది. ఓకే, సో మైనస్ లాగ్ కేబీని ఏమని రీప్లేస్ చేయవచ్చు. సో pH ఈక్వల్ టు 7 మైనస్ హాఫ్ ఇంటూ లాగ్ కేబీని పీకేబీ అని రీప్లేస్ చేస్తాం, పీకేబీ ప్లస్ లాగ్ సి అవుతుంది. సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ మనకు ఏమొచ్చిందండి, ఇక్కడ వాల్యూ ఏమొచ్చింది చూడండి, pH ఈక్వల్ 7 మైనస్ హాఫ్ పీకేబీ ప్లస్ లాగ్ సి, ఇది ఈజ్ ద ఫైనల్. సో pH వాల్యూ ఇది వచ్చింది. సో pH వాల్యూ 7 మైనస్, ఇది ప్లస్ వాల్యూ 7 మైనస్ వచ్చింది అంటే ఆల్వేస్ pH వాల్యూ ఏమవుతుంది లెస్
లెస్ దెన్ 7 అవుతుంది. సో అంటే ఎసిడిక్ ఇన్ నేచర్, దట్ ఈస్ కాల్డ్ ఎసిడిక్ ఇన్ నేచర్ అంటాం. దట్ ఈస్ ద pH వాల్యూ. సో ఇక్కడ కనపడట్లేదు. సో pH వాల్యూ ఏమవుతుంది, pH వాల్యూ అనేది ఎప్పుడైనా pH వాల్యూ లెస్ దెన్ 7 అవుతుంది. అంటే ఏ నేచర్ ఉంటుంది, ఎసిడిక్ ఇన్ నేచర్ ఉంటుంది. ద నేచర్ ఈజ్ ద ఎసిడిక్ ఇన్ నేచర్. సో నోట్ డౌన్ చేయండి ఫటాఫట్. సో ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్, pH ఈజ్ లెస్ దెన్ 7. సో పాజ్ చేసి నోట్ చేసుకోండి. దెన్ మనకు వచ్చినటువంటి ఏంటంటే ఇప్పుడు ఇందులో 3 అంశాలు మనం ఫైండ్ అవుట్ చేసామండి. ఆ 3 అంశాలు ఏంటో ఒక్కసారి రాసుకుందాం. సో 3 అంశాలు ఏంటంటే ఇక్కడ చూడండి, దీనికి వీక్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్ కాంబినేషన్కి దీన్ని క్యాటయానిక్ హైడ్రాలసిస్ అంటాం. దీంట్లో KH వాల్యూ ఏమొచ్చిందంటే KW/KB వచ్చింది. ఇది 1 ఫస్ట్ ఫార్ములా. సో KW/KB. సో నాట్ లైక్ దట్ కనపడట్లేదు కావచ్చు. సో KH వాల్యూ ఈజ్ ఈక్వల్ టు KW/KB వచ్చింది. అండ్ నెక్స్ట్ H వాల్యూ ఏమొచ్చింది, √KH/C వచ్చింది. అండ్ pH వాల్యూ ఏమొచ్చిందండి, 7 మైనస్ ఆఫ్ pKb ప్లస్ log C. సో సింపుల్ అండి. ఇక్కడ చూడండి, మనకు వీక్ బేస్ తీసుకున్నప్పుడు pKb వస్తుంది, మైనస్ వస్తుంది. ఎందుకంటే ఎసిడిక్ స్ట్రాంగ్ యాసిడ్ అంటేనే ఎసిడిక్ నేచర్. 7 కంటే తక్కువ ఉండాలి కాబట్టి యూ కెన్ యూజ్ మైనస్ ఇయర్. సో ప్రిన్సిపల్ని గుర్తుపెట్టుకునేటటువంటి టెక్నిక్ ఇది. సో ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఇది ఎసిడిక్ ఇన్ నేచర్. ఎసిడిక్ ఇన్ నేచర్ అంటే 7 కంటే తక్కువ ఉండాలి. 7 కంటే తక్కువ ఉండాలంటే ఇక్కడ మైనస్ రావాలి. అండ్ pKb వీక్ బేస్ ఉంది కాబట్టి pKb ప్లస్ log C. అదే నెక్స్ట్ అందులో అయితే, సో మనకు వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్లో అయితే అక్కడ KH వాల్యూ ఏమొస్తుందండి, KB బదులు KW/KA వస్తుంది, సింపుల్. H వాల్యూ సిమిలర్, KH/C సిమిలర్. సో pH వాల్యూ ఏమొస్తుందండి, pH ఈక్వల్, ఇది వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కాబట్టి బేసిక్ ఇన్ నేచర్ కాబట్టి 7+ ఉంటుంది కాబట్టి 7+ ½ ఇంటూ ఇది, అది వీక్ యాసిడ్ కాబట్టి pKa వస్తుంది, అక్కడ pKa ప్లస్ log C. సో ఈ విధంగా ఫార్ములాస్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది సెకండ్ కాంబినేషన్ సాల్ట్ హైడ్రాలసిస్ అండ్ ఆల్ ఫార్ములాస్. సో వీక్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్ కాంబినేషన్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం పోదాం, వీక్ బేస్ అండ్ వీక్ యాసిడ్ కాంబినేషన్కి వెళ్ళిపోదాం. ఓకే, ఒకసారి చూసుకోండి, నెక్స్ట్ కాంబినేషన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి వాట్ ఇట్ ఈజ్, సో వీక్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్ కాంబినేషన్. వెరీ ఇంపార్టెంట్, వీక్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్ కాంబినేషన్. వీక్ యాసిడ్, what is the weak acid, CH3COOH, and weak base it is what, NH4OH, and what it is forms the salt, CH3COO NH4 plus and H2O. So ammonium acetate, it is the salt. So now this salt dissociated CH3COONH4, ఇది డిసోసియేట్ అయితే ఏమిస్తుందండి, CH3COO మైనస్ అండ్ NH4 ప్లస్ ఇచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇది వీక్ పార్టే కాబట్టి రెండు కూడా హైడ్రాలసిస్లో ఇన్వాల్వ్ అవుతాయండి.
బోత్ కూడా హైడ్రాలసిస్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఒకసారి ఆలోచించండి మీరు, ఆ రెండు కూడా హైడ్రాలసిస్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి రెండు కూడా. సో ఓకే, సో 2 ఆర్ ద ఇన్వాల్వ్స్ ఇన్ ద హైడ్రాలసిస్. సో రెండు ఇన్వాల్వ్ అవుతున్నాయంటే మనం ఏం రాస్తున్నాం చూడండి, CH3COO మైనస్ అండ్ NH4 ప్లస్ అండ్ excess of H2O that equilibrium with what? So CH3COOH and NH4OH will form. సో ఏం ఫామ్ చేస్తుందండి, CH3COH ఫామ్ చేస్తుంది, అదేవిధంగా NH4OH అనేది ఫామ్ చేస్తుంది. సో మరి ఇదేంటిది హైడ్రాలసిస్ ఈక్వేషన్ కాబట్టి దీన్ని KH అనుకుందాం, దీన్ని KH అందాం. సో దెన్ CH3COH ఏదైతే ఫామ్ అయిందో అదేమవుతుంది, డిసోసియేట్ అవుతుంది వీక్ యాసిడ్ కాబట్టి CH3CO మైనస్ అండ్ H ప్లస్, దీన్ని ఏమంటామండి, Ka అంటాం, దాన్ని Ka అంటాం. అదేవిధంగా NH4OH ఏదైతే ఉందో NH4OH కూడా డిసోసియేట్ అవుతుంది వీక్ యాసిడ్, వీక్ బేస్ కాబట్టి Kb రాస్తున్నాం. ఇది NH4 ప్లస్ అవుతుంది, OH మైనస్ ఇస్తుంది. దెన్ అదేవిధంగా ఏదైతే H2O సెల్ఫ్ అయోనైజేషన్ ఇన్వాల్వ్ అవుతుందో అది సెల్ఫ్ అయోనైజేషన్ అయ్యి H ప్లస్ని OH మైనస్ని ఇస్తుంది. దీన్ని ఏమంటామండి, Kw అంటాం. సో కెన్ యూ గెస్ వాట్ ఈస్ ద KH వాల్యూ? సో ఫస్ట్ వీక్ యాసిడ్కి తీసుకున్నట్టయితే, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తీసుకున్నట్లయితే మనకేమొస్తుంది, Kw/Ka వస్తుంది. అండ్ వీక్ బేస్ తీసుకున్నప్పుడు, వీక్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్ తీసుకున్నప్పుడు KH వాల్యూ ఏమొస్తుందండి, Kw/Kb వస్తుంది. ఇక్కడ ఏం రావాలి, దట్ ఈస్ ద KH ఈజ్ ఈక్వల్ Kw/Ka ఇంటూ Kb రావాలి. సో ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం, ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి, ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి, ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. సో ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తాం, 2 and 3 రివర్స్ చేస్తాం, 2 and 3 రివర్స్ చేస్తాం. 2 and 3 రివర్స్ చేసి స్ట్రైట్గా 4th one యాడ్ చేస్తాం. సో చూడండి, నేను డైరెక్ట్ రాసేస్తున్నాను. 2 రివర్స్ అంటే దీని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఏమైందండి, 1/Ka అవుతుంది. ఇది Ka కదా, 1/Ka అవుతుంది. 3 రివర్స్, 3 ఆల్సో రివర్స్ ఏమైందండి, 1/Kb అవుతుంది. 4 డైరెక్ట్, 4 ఈజ్ డైరెక్ట్, 4 డైరెక్ట్ రాస్తే దాన్ని Kw. సో ఇవన్నీ చేస్తే మనకి ఏమొస్తుంది, KH వస్తుంది. KH అంటే ఫస్ట్ ఈక్వేషన్ వస్తుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ వస్తుంది. సో వన్స్ యూ రైట్ డౌన్ అండ్ వెరిఫై ఇట్, 2 రివర్స్, 3 రివర్స్, 4 డైరెక్ట్, ఆల్ ఈక్వేషన్ 2 + 3 + 4 చేయండి. దెన్ సేమ్ ఫస్ట్ వన్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. దెన్ KH ఈక్వల్ ఇప్పుడు ఏం రాస్తాం, సో ఇక్కడ ఫస్ట్ 1/Ka ఇంటూ 1/Kb మల్టిప్లై చేస్తాం కాబట్టి Kw. దెన్ KH ఈక్వల్ ఏమవుతుంది అప్పుడు, Kw/Ka ఇంటూ Kb వచ్చేసింది కదా. సో దిస్ ఈజ్ ద సింప్లెస్ట్. సో KH ఈక్వల్ ఏమొచ్చింది, Kw/Ka ఇంటూ Kb. సో ఇది హైడ్రాలసిస్ కాన్స్టెంట్ ఆఫ్ వీక్ యాసిడ్ వీక్ బేస్, వీక్ యాసిడ్కి వీక్ బేస్కి వచ్చింది. సో అలా అని చెప్పేసి హైడ్రాలసిస్ మళ్ళీ సేమ్ వస్తుంది అండ్ √KH/C వస్తుంది అనుకోవద్దండి, అది రాంగ్, ఇందులో రాదు. సో వీక్ యాసిడ్ ఫస్ట్ కాంబినేషన్లో √KH/C వస్తుంది, సెకండ్ కాంబినేషన్లో కూడా అండ్ √KH/C వస్తుంది, కానీ ఇక్కడ అలా రాదు. చూద్దాం ఏమొస్తుందో, ఇదైతే నోట్ చేసుకోండి. రైట్, ఓకే. సో నెక్స్ట్ ఇది అయిపోయింది అనుకుంటా. సో మనం నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ చూడాలి. డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్,
డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్. డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ చూడాలి కాబట్టి మనం హైడ్రాలసిస్ రియాక్షన్ని అలాగే ఉంచుకుందాం. సో ఇది హైడ్రాలసిస్ ఈక్వేషన్. సో దిస్ ఈజ్ ద హైడ్రాలసిస్ ఈక్వేషన్. సో హైడ్రాలసిస్ ఈక్వేషన్ని నేను అలాగే ఉంచుతున్నాను. సో చూడండి, ఇక్కడ దీన్ని కాన్సన్ట్రేషన్ ఇనిషియల్గా ఏమనుకుంటున్నానంటే ఇది సి, ఇది కూడా సి, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు ఇనిషియల్లో. ఇప్పుడు ఇది ఈక్విలిబ్రియంలో ఏమవుతుంది, సి మైనస్ సి ఆల్ఫా అవుతుంది, ఇది సి మైనస్ సి ఆల్ఫా అవుతుంది, ఇది సి ఆల్ఫా అవుతుంది, ఇది సి ఆల్ఫా అవుతుంది. ఓకే, దెన్ కేహెచ్ ఈక్వల్ ఏం రాస్తారు ఇప్పుడు, కేహెచ్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్స్ అంటే సి ఆల్ఫా ఇంటూ సి ఆల్ఫా డివైడ్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్స్. సో సి మైనస్ సి ఆల్ఫా అండ్ సి మైనస్ సి ఆల్ఫా. సో ఇక్కడ చూడండి, కేహెచ్ ఈజ్ ఈక్వల్ సి స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్, ఇందులోంచి సి కామన్ తీస్తున్నా 1 మైనస్ ఆల్ఫా, ఇందులోంచి కూడా సి కామన్ తీస్తున్నా 1 మైనస్ ఆల్ఫా, సి 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 స్క్వేర్ క్యాన్సల్. సో ఏమైపోయింది ఇక్కడ, సో మనకి మిగిలింది ఏంటండి, కేహెచ్ ఈజ్ ఈక్వల్ ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆఫ్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అవుతుంది. సో వీ నో దట్ 1తో కంపేర్ చేస్తే ఆల్ఫా లెస్ కాబట్టి 1 మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ దీని వాల్యూ ఏమవుతున్నప్పుడు కేహెచ్ ఈక్వల్ ఆల్ఫా స్క్వేర్ బై 1 హోల్ స్క్వేర్ అంటే దెన్ దట్ ఇంప్లైజ్ కేహెచ్ ఈజ్ ఈక్వల్ ఆల్ఫా స్క్వేర్ వచ్చేస్తుంది. సో దెన్ ఆల్ఫా ఈక్వల్ ఏమవుతుంది ఇప్పుడు √KH అవుతుంది. ఓన్లీ KH వచ్చేసింది. సో అందులో బై సి వచ్చేది, ఇందులో √KH వచ్చింది, లేదా దీన్నే H ఈక్వల్ √KH అంటాము. సో ఇది డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ వచ్చేసింది. ఓకే, సో డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ వచ్చాక నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామండి, నెక్స్ట్ దట్ ఈజ్ ద pH వాల్యూ. ఓకే, వెరీ గుడ్, pH వాల్యూ వస్తుంది. pH వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. pH ఫైండ్ అవుట్ చేస్తే మళ్ళీ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటాం. సో ఇందులో రెండు వస్తాయి మనకి, H+ కాన్సన్ట్రేషన్ ఉంది, OH- కాన్సన్ట్రేషన్ ఉంది. సో ఏదో ఒక ఈక్వేషన్ తీసుకోండి, అందులో మనకు సెకండ్ ఈక్వేషన్ ఉంది, థర్డ్ ఈక్వేషన్ ఉంది. సో మనం 1, 2, 3, 4 రాసాము. అందులో ఫస్ట్ ఈక్వేషన్లో H+ కాన్సన్ట్రేషన్ వస్తుంది. సో సెకండ్ ఈక్వేషన్లో OH- కాన్సన్ట్రేషన్ వస్తుంది. OH వస్తే POH చేసి మళ్ళీ pH చేయాలి. pH + POH ఈజ్ ఈక్వల్ 14 చేసేసి pH ఈక్వల్ 14 - POH రాయాల్సి ఉంటుంది. సో అలా కాకుండా డైరెక్ట్ H+ తీసుకుంటే H+ నుంచి మనకి ఏమొచ్చేస్తుందండి, మనకు H+ నుంచి డైరెక్ట్గా మనకు pH వాల్యూ అనేది క్యాల్కులేట్ చేయవచ్చు. సో ఇది నోట్ చేసుకోండి. సో pH క్యాల్కులేట్ చేసేద్దాం. సో ఇక్కడ ఈక్వేషన్ ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. సో మనం CH3CO మైనస్ కాన్సన్ట్రేషన్స్ ఇనిషియల్ ఏమన్నాం, ఫైనల్ ఏమన్నామో గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఈక్వేషన్లో సో రెండు ఈక్వేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఒకదాని నుంచి మనం ఎలివేట్ చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో అదేమంటున్నాము ఇదేమంటున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి, నేనేం తీసుకుంటున్నానంటే CH3COOH తీసుకుంటున్నాను. CH3COOH తీసుకుంటే ఇది డిసోసియేట్ అయినప్పుడు మనకి సెల్ఫ్లీ డిసోసియేట్ అయినప్పుడు ఏమొచ్చిందండి, CH3COO- అండ్ +H+ వచ్చేసింది. సో ఇది వచ్చేసింది. సో ఇక్కడ CH3COO- H+ వచ్చేసింది. దీన్ని ఏమంటాం, డిసోసియేషన్ కాన్స్టెంట్, వీక్ యాసిడ్ కాబట్టి వీక్ యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ Ka తీసేసుకుంటాం. సో Ka ఈక్వల్ ఏం రాస్తామండి, Ka ఈక్వల్ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ CH3COO- అండ్ ఇంటూ H+ అండ్ డివైడ్ బై CH3COOH. సో మనకి ఇక్కడ
మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. సో ఇక్కడ ఈ బోర్డులో లేదు, ఇది రఫ్ చేసేస్తాం కాబట్టి లేదు. మీరు వెనక్కి వెళ్ళి చూసుకోండి. CH3CO మైనస్ కాన్సన్ట్రేషన్ అక్కడ హైడ్రాలసిస్ ఈక్వేషన్లో ఇందాక మనం ఏం తీసుకున్నాం, C మైనస్ C ఆల్ఫా ఎట్ ఈక్విలిబ్రియం వద్ద C మైనస్ C ఆల్ఫా తీసుకున్నాం. అప్పుడు CH3COH కాన్సన్ట్రేషన్ ఏమొచ్చింది, C ఆల్ఫా వచ్చింది. సో మరి ఇందులో మనకు H+ కావాలండి. ఇందులో ఎందుకంటే pH వాల్యూ కనుక్కోవాలంటే H+ కావాలి. దెన్ H+ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, H+ ఈక్వల్ టు Ka ఇంటూ CH3COOH డివైడ్ బై CH3COO మైనస్ అని రాయొచ్చు. సో దెన్ Ka ఇంటూ CH3COH కాన్సన్ట్రేషన్ ఎంత, C ఆల్ఫా. సో దీని కాన్సన్ట్రేషన్ ఎంత, C మైనస్ C ఆల్ఫా. సో ఓకే, సో దట్ ఇంప్లైస్ Ka ఇంటూ C ఆల్ఫా, ఇది C కామన్ తీస్తే 1 మైనస్ ఆల్ఫా. సో C అండ్ C క్యాన్సిల్ అవుతుంది. 1 మైనస్ ఆల్ఫా వాల్యూ ఎంత అవుతుందండి, 1 అవుతుంది. సో 1 మైనస్ ఆల్ఫా 1 అవుతుంది. అంటే ఏం మిగులుతుంది, Ka ఇంటూ ఆల్ఫా, H+ అయాన్ కాన్సన్ట్రేషన్ Ka ఇంటూ ఆల్ఫా. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. సో H+ అయాన్ కాన్సన్ట్రేషన్ వాల్యూ ఇందులో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ మనం అందులో ఆ కాంబినేషన్లో H+ కాన్సన్ట్రేషన్ వాల్యూ C ఆల్ఫా అండ్ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ వాల్యూ కూడా C ఆల్ఫా తీసుకున్నాం. కానీ ఇక్కడ వేరే వస్తుందండి, అది ఫైండ్ అవుట్ చేయాలా. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. H+ కాన్సన్ట్రేషన్ వాల్యూ Ka ఇంటూ ఆల్ఫా. ఇప్పుడు దెన్ H+ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్డ్ Ka ఇంటూ ఆల్ఫా అన్నాం కదా. ఆల్ఫా వాల్యూ ఇందాక తీసుకున్నాం కదా. ఆల్ఫా వాల్యూ ఏమొచ్చిందండి, ఆల్ఫా ఈక్వల్ √ ఆఫ్ KH వచ్చింది. సో ఆల్ఫా వాల్యూ ఏమొచ్చింది, H+ ఈజ్ ఈక్వల్ Ka ఇంటూ √ ఆఫ్ KH వచ్చింది. KH వాల్యూ మళ్ళీ ఏంటండి, KW/Ka ఇంటూ KB. సో అది అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. H+ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ Ka ఇంటూ √ ఆఫ్ KW/Ka ఇంటూ KB. సో Kn లోపల తీసుకెళ్తే ఏమవుతుందండి, √ ఆఫ్ Ka² KW/Ka ఇంటూ KB. సో ఇంటూ KB, Kaకి స్క్వేర్కి వెళ్ళిపోతుంది. దెన్ H+ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ ఏం రాస్తాం, √ ఆఫ్ Ka ఇంటూ KW/KB. సో ఇది H+ కాన్సన్ట్రేషన్ వాల్యూ. సో ఈ కాన్సన్ట్రేషన్ వాల్యూని ఇప్పుడు H+ కాన్సన్ట్రేషన్ వాల్యూ వచ్చింది. దెన్ ఏం చేస్తాం, pH ఈక్వల్ మైనస్ లాగ్ ఆఫ్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్. దాని నుంచి మనం pH వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం సింపుల్గా. సో ఇదేమంటాం, Ka ఇంటూ KW/KB టు ది పవర్ ఆఫ్ 1/2 రాసి యాజ్ టీజ్గా ఇందాక ఏం రాసామో ఆ క్యాలిక్యులేషన్ చేసేస్తే మీకు pH వాల్యూ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు, ఈజీగా వస్తుంది. సో ట్రై చేయండి మీరు. సో చూద్దాం, ట్రై చేస్తే మీకు ఆన్సర్ ఏం రావాలంటే pH ఈజ్ ఈక్వల్ సో దీన్ని pH ఈక్వల్ రాస్తే మీకు వచ్చేటటువంటి వాల్యూ pH ఈజ్ ఈక్వల్ 7+ ఆఫ్ pKa మైనస్ pKb వస్తుంది. ఇది ఫైనల్ pH వాల్యూ. దట్ ఈస్ ద ఫైనల్ pH వాల్యూ. ఇది ఫైనల్గా వచ్చేటటువంటి pH వాల్యూ. దీన్ని H+ కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు వచ్చేటటువంటి ఫైనల్ pH వాల్యూ నోట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ కండిషన్స్ pKa అండ్ pKb వచ్చింది కాబట్టి సో కేస్ 1 ఫస్ట్ కండిషన్, కేస్ 1 కండిషన్ ఈజ్ Ka గ్రేటర్ దెన్ Kb అవుతే, Ka వాల్యూ గ్రేటర్ దెన్ Kb అవుతే అప్పుడు ఏమవుతుందండి, pKa లెస్ దెన్ pKb అవుతుంది. pKa లెస్ దెన్ pKb అవుతుంది. అప్పుడు pH లెస్ దెన్ 7 అంటే ఏ నేచర్ ఉంటుందండి, acidic in nature. That is the pH less than 7 means that is the acidic in nature. Case 2 similarly, case 2
కేబీ వాల్యూ గ్రేటర్ దెన్ కేఏ అవుతే అప్పుడు ఏమవుతుందండి పీకేబీ సో ఈజ్ లెస్ దెన్ పీకేఏ. సో అప్పుడు ఏమవుతుంది పిహెచ్ వాల్యూ గ్రేటర్ దెన్ 7 అవుతుంది. ఇదే నేచర్ అండి, బేసిక్ ఇన్ నేచర్. కేబీ వాల్యూ ఎక్కువ ఉంటే పీకేబీ తక్కువ అవుతుంది, ఎందుకంటే నెగిటివ్ లాగారిథమిక్ ఆఫ్ కేఏ కాబట్టి. సో కేబీ గ్రేటర్ దెన్ కేఏ అయితే పీకేబీ లెస్ దెన్ పీకేఏ అవుతుంది. కేఏ గ్రేటర్ దెన్ కేబీ అయితే పీకేఏ లెస్ దెన్ కేబీ అవుతుంది. సో పిహెచ్ లెస్ దెన్ 7 అవుతుంది ఎస్డికి. ఇప్పుడు కేబీ ఎక్కువ ఉంటే పిహెచ్ గ్రేటర్ దెన్ 7, సింపుల్. కేబీ ఎక్కువ ఉంటే పిహెచ్ గ్రేటర్ దెన్ 7, కేఏ ఎక్కువ ఉంటే పిహెచ్ లెస్ దెన్ 7. సో ఎసిడిక్ కాన్స్టెంట్ ఇది కాబట్టి ఎసిడిక్ ఇన్ నేచర్. ఎసిడిక్ కాన్స్టెంట్ ఎక్కువ ఉంటే ఎసిడిక్ ఇన్ నేచర్, బేసిక్ కాన్స్టెంట్ ఎక్కువ ఉంటే బేస్ డిసోసియేషన్ కాన్స్టెంట్ ఎక్కువ ఉంటే బేసిక్ ఇన్ నేచర్. సో థర్డ్ది ఏమవుతుంది కేస్ 3 కేఏ ఈక్వల్ కేబీ అవుతే పీకేబీ అవుతుంది. అప్పుడు పిహెచ్ ఈక్వల్ 7 అవుతుంది. రెండు ఈక్వల్ అవుతే 7 అవుతుంది. పిహెచ్ ఈక్వల్ 7. ద సొల్యూషన్ ఈజ్ న్యూట్రల్. సో ఇది అండి, ఇది మనకి ఏ కాంబినేషన్ అండి, థర్డ్ కాంబినేషన్. సో ఫోర్త్ కాంబినేషన్, ఆ ఫోర్త్ కాంబినేషన్ ఏంటి, ఫోర్త్ కాంబినేషన్ అనేది ఫోర్త్ కాంబినేషన్లో మనకు స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ ఉంటుంది. ఇట్ డస్ నాట్ గో టు ద హైడ్రాలసిస్. ఓకే, డస్ నాట్ గో టు ద హైడ్రాలసిస్. ఈ 3 అనేది చూస్తాం మనం. సో ఆ 3 ఏంటో మళ్ళీ ఒకసారి ఆ అన్ని ఫార్ములాస్ నేను రాస్తాను, చూద్దాం. నోట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఏమేమి వచ్చాయో చూద్దాం. ఫస్ట్ వన్ కాంబినేషన్ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తీసుకున్నాం. అప్పుడు కేహెచ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి KW/KA. హెచ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి అండ్ రూట్ ఆఫ్ KH/C. అండ్ పిహెచ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి 7+12 into pKa plus log C. ఇది ఓకే. సో ఇది వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కాంబినేషన్లో. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమొచ్చిందండి వీక్ బేస్ కాంబినేషన్ విత్ స్ట్రాంగ్ యాసిడ్. KH ఏమొస్తుందండి KW/KB. ఇది K అయితే ఇది KB. హెచ్ వాల్యూ సేమ్ సిమిలర్ KH/Cనే. పిహెచ్ వాల్యూ ఏం రాస్తారండి సింపుల్. ఇక్కడ ప్లస్ ఉంటే దీంట్లో యాసిడ్ బేసిక్ నేచర్ కాబట్టి స్ట్రాంగ్ బేస్ అయితే బేసిక్ నేచర్ ప్లస్ ఉంటుంది, గ్రేటర్ దెన్ 7 రావాలి, అందుకే ప్లస్ రాయాలా. ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ ఎసిడిక్ ఇన్ నేచర్ కాబట్టి 7- రాయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ కేఏ వచ్చింది, ఇక్కడ వీక్ బేస్ ఉంది కాబట్టి ఏమొస్తుంది పీకేబీ వస్తుంది, పీకేబీ ప్లస్ లాగ్ సి. సో నెక్స్ట్ థర్డ్ కాంబినేషన్ ఏంటండి వీక్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్. సో దగ్గర కేహెచ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి KW/KA into KB. హెచ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి √KH. సో పిహెచ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి పిహెచ్ ఈక్వల్ టు 7+12 into pKa minus pKb. సో ఇది ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ కాంబినేషన్ ఏంటండి స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ నో హైడ్రాలసిస్. సో ఇవి మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్. వాటిని యూజ్ చేసి మనం ఏ క్యాలిక్యులేషన్ అయినా చేయొచ్చు, మనకు ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఒకసారి ఈ టేబుల్ని చార్ట్ని రాసుకోండి, సో పక్కకి పెట్టుకోండి. సో మనకు
పదే పదే రివైజ్ చేస్తూ ఉండండి, మీకు ఈజీగా నోట్ ఇట్ అవుతుంది. కాన్సెప్ట్ ఉంటే ఆటోమేటిక్గా గుర్తుండిపోతుందండి. సో నోట్ ఇట్ డౌన్. సో ఓకే, సో ఒక ప్రాబ్లమ్స్ చూద్దాం మనం. సో ప్రాబ్లం ఏమంటున్నాడంటే, find KH and pH, find KH and pH of 10 to the power of minus 2m barium lactate, Ka value of lactic acid is 10 to the power of minus 4 ఇచ్చాడు. సో ఈ విధంగా ఇచ్చాడు. ఫైండ్ అవుట్ KH అండ్ pH ఆఫ్ 10 to the power of minus 2m బేరియం లాక్టేట్. Ka డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఈజ్ 10 to the power of minus 4 ఇచ్చాడు. సో ఇప్పుడు KH వాల్యూ మరియు pH వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో బేరియం లాక్టేట్ so here it is dissociated barium plus 2 and 2 into lactic acid minus, so lactic acid minus, it is undergoes to the what, anionic hydrolysis. It is the anionic hydrolysis. weak ఇదేంటండి, ఇది కాంబినేషన్ ఏదో చూసుకోవాలి ఫస్ట్. సో ఏంటంటే ఇది బేరియం హైడ్రాక్సైడ్ and lactic acid combination. So barium hydroxide is the strong base, lactic acid is the weak acid. So weak acid strong base combination అంటే మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తాము, సో మనకు ఫస్ట్ కాంబినేషన్ అవుతుంది. అదే కాంబినేషన్ అవుతుంది, ఫస్ట్ కాంబినేషన్ అవుతుంది. సో ఇక్కడ మనకు లాక్టిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు, 10 to the power of minus 2 ఇచ్చాడు కాబట్టి 2 into 10 to the power of minus 2 అవుతుంది. 2 moles ఉంది కాబట్టి 2 into 10 to the power of minus 2. ద కాన్సన్ట్రేషన్ ఈజ్ 2 into 10 to the power of minus 2 అవుతుంది. సో దెన్ ఇది ఏంటి, ఇప్పుడు మనకి ఏ కాంబినేషన్ అని చెప్పాం, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కాంబినేషన్. సో KH ఫైండ్ అవుట్ చేయమన్నాడు. KH ఈక్వల్ ఏమవుతుందండి, KH ఈక్వల్ KW/Ka. సో KW వాల్యూ ఎంత, KW వాల్యూ 10 to the power of minus 14. సో Ka వాల్యూ ఎంత, 10 to the power of minus 4. దెన్ ఎంత వస్తుందండి, 10 to the power of minus 10. సో KH వాల్యూ ఎంత వస్తుంది, 10 to the power of minus 10 వస్తుంది. నెక్స్ట్ pH వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలా. pH ఈక్వల్ ప్రిన్సిపల్ ఏంటి, 7 ప్లస్ హాఫ్ ఇంటూ pKa ప్లస్ log C. ఇది సో log C వాల్యూ తెలుసు, 2 into 10 to the power of minus 2. సో pH ఈక్వల్ ఏమవుతుందండి, 7 ప్లస్ హాఫ్ ఇంటూ pKa K వాల్యూ 10 to the power of minus 4. pKa ఏమవుతుంది, సో pKa ఈక్వల్ మైనస్ log K 10 to the power of minus log 10 to the power of minus 4 అవుతుంది, 4. సో pKa ఒక్కసారి పక్కకు చేసి పెట్టుకుని ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. pKa ఈక్వల్ మైనస్ log Ka. సో మైనస్ లాగ్ ఇంటూ 10 to the power of minus 4. సో a to the power of b ఫార్ములా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 log 10 4 into 1 4. వాట్ ఈస్ ద వాల్యూ, 4 అవుతుంది, అందుకే 4 రాసేసాం. సో log C సో log 2 into 10 to the power of minus 2. సో నెక్స్ట్ 7 ప్లస్ హాఫ్ ఇంటూ 4 ప్లస్, సో log a into b ఫార్మ్ log a ప్లస్ log C 10 to the power of minus 2. సో ఇక్కడ చూడండి 7 ప్లస్ హాఫ్ 4 ప్లస్ log 2 0.30. సో ఇదేమవుతుంది, -2.
అది -2 అవుతుంది. log 10 to the power of -2, 2 log 10 అంటే -2. సో 4 - 2, 2, 2.2 plus 0.30, 2.30, 2.30 by 2.7 plus half into 2.30. సో ఎంత అవుతుంది? 1, 2 1s are 15, 7 plus 1.15, 7 plus 1.15 అంటే 8.15. వాట్ ఈస్ ద వాల్యూ? 8.15. 8.15. pH వాల్యూ ఎలా వచ్చిందండి? pH ఈజ్ గ్రేటర్ దెన్ 7. సో ఇది వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్. స్ట్రాంగ్ బేస్ అంటే ఏది నేచర్ వస్తుంది? స్ట్రాంగ్ బేస్ అంటే మనకు వచ్చేది బేసిక్ ఇన్ నేచర్, దట్ ఈజ్ ఇన్ బేసిక్ ఇన్ నేచర్. అందుకే pH వాల్యూ ఎట్లా వచ్చింది? 8.15 వచ్చింది. pH గ్రేటర్ దెన్ 7 వచ్చింది. సో కాబట్టి మనం బేసిక్ ఇన్ నేచర్ అంటాం, pH వాల్యూ గ్రేటర్ దెన్ 7 వస్తుంది. అంటే మీకు ఈ విధంగా క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకు మెయిన్స్లో కానీ, నీట్లో కానీ, అడ్వాన్స్లో కానీ క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇది ఏ కాంబినేషన్ తెలిస్తే అది బేసిక్ నేచర్ అంటే pH గ్రేటర్ దెన్ 7 ఉండాలి. ఆప్షన్లో మీకు ఏమి ఇస్తాడు? 1 6.9 ఇస్తాడు, 2 5.6 ఇస్తాడు, 3 ఈక్వల్ టు 7 ఇవ్వచ్చు, లేదా 4 7 ఎబో అంటే 8.15. సో సిమిలర్ దగ్గరగా ఉంటుంది, 7 8 9 వరకే ఉంటుంది. సో ఇట్లా ఇస్తాడు. సో ఇది ఏ నేచర్? ఇదంతా చేయాల్సినటువంటి అవసరమే లేదు. జస్ట్ ఇది ఏ నేచర్? సో బేరియం హైడ్రాక్సైడ్ స్ట్రాంగ్ బేసు, లాక్టిక్ యాసిడ్ వీక్ యాసిడ్. సో కాబట్టి ఏ నేచర్ ఉంటుంది? స్ట్రాంగ్ బేసిక్ నేచర్ ఉంటుంది. బేసిక్ నేచర్ ఉంటుంది అంటే ఇది బేసికా, ఇది కాదు, ఇది బేసికా, ఇది కాదు, pH వాల్యూ ఇది బేసికా, న్యూట్రల్ ఇది కాదు. సో బేసిక్ నేచర్ ఏంది? ఇది. ఫటాఫట్ ఆన్సర్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ విధంగా ఆన్సర్ని మీరు ఈ విధంగా చెప్పొచ్చు. సో చెయ్యకున్నా కూడా ఆన్సర్ని ద క్వశ్చన్ బట్టేసి అది ఏ దాని కిందకి వస్తుంది ఏంటి అని ఫైండ్ అవుట్ చేస్తే ఫటాఫట్గా ఆన్సర్ అనేది చేయొచ్చు, టిక్ చేయొచ్చు. సో నోట్ ఇట్ డౌన్. సో నెక్స్ట్ మీకు కాంబినేషన్లో నేను ఒక ప్రాబ్లం ఇస్తాను, అది ఆన్సర్ చేసేయండి. సెండ్ త్రూ ది కామెంట్లో మీ ఆన్సర్ పెట్టండి. సో ప్రాబ్లం ఇస్తున్నాను. సో మీరు సాల్వ్ చేసి క్లియర్గా సాల్వ్ చేసేసి ఆన్సర్ మాత్రం కామెంట్లో పెట్టండి. నేను ప్రాబ్లం ఇస్తున్నాను. సో ప్రాబ్లం ఈజ్ ఫైండ్ KH and pH of 10 to the power of -2m NH4ClO4 ammonium chloride NH4ClO4. So the Kb of NH4OH is equal to 10 to the power of 2 into 10 to the power of -5. సో ఇక్కడ కేబీ ఇచ్చాడంటే, ఇక్కడ అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఇచ్చాడంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక విషయం తెలిసిపోయి ఉంటుంది. అదేంటది? అది వీక్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్ కాంబినేషన్. నేను హింట్ ఇచ్చాను, మీరు pH వాల్యూ ఎట్లా ఉంటుందో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. వీక్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్ అంటే యాసిడిక్ ఇన్ నేచర్ ఉండాలి, pH వాల్యూ <7 రావాలి. అది మీకు ఐడియా వస్తుంది. ప్రిన్సిపల్ యూజ్ చేయండి, క్యాలిక్యులేట్ చేయండి. మీరు ఆన్సర్ కామెంట్లో పెట్టండి. KH వాల్యూ మరియు pH వాల్యూ నాకు కామెంట్లో పెట్టండి. సో థ్యాంక్ యూ టు యూ ఆల్.